నమస్తే నేను కేశవ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సంక్షేమ జెండాను ఎత్తుకుంది. సంక్షేమానికే పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. తిరువళ్లువారు సూక్తులతో బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన మధ్యలో గురజాడ అప్పారావు శ్రీశ్రీ కవితల్ని చదివి వినిపించారు. 2022-23 వార్షిక బడ్జెట్ 2,56,256 కోట్లుగా పేర్కొన్న మంత్రి రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లుగా ప్రకటించారు. మూలధన వ్యయం 47,996 కోట్లు, రెవెన్యూ లోటు 17,036 కోట్లు, ద్రవ్య లోటు 48,724 కోట్లు, జీఎస్డీపీ రెవెన్యూ లోటు 1.27%గా బడ్జెట్లో పొందుపరిచారు. మరో 10 ఏళ్ల పాటు తమ ప్రభుత్వమే బడ్జెట్లు ప్రవేశపెట్టేందుకు ఈ బడ్జెట్ మార్గం సుగమం చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఇది చీకటి బడ్జెట్ అంటూ ఘాటు విమర్శలు చేశాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. పోటీ ఎక్కువగా ఉన్నందున మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన పక్కన పెట్టినట్టు కాదని వ్యాఖ్యానించారు. పార్టీ మళ్లీ గెలిస్తే మళ్లీ మంత్రి పదవులు వస్తాయని జగన్ అనడం విశేషం. త్వరలో వైసీఎల్పీ సమావేశం జరగనుంది. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తప్పదనే స్పష్టత ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో వచ్చేసిందని అంటున్నారు విశ్లేషకులు. ఈ అంశాలపైన ఇవాళ ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామరాజు గారు, బీజేపీ నాయకులు రవికిరణ్ గారు, ఇతర పార్టీల నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, బడ్జెట్ని ఏ విధంగా చూడాలి? ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంటేనే సంక్షేమానికి పెద్దపీట గత 2-3 ఏళ్లుగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వచ్చినటువంటి బడ్జెట్ ఏ విధంగా ఉంది, రాష్ట్రానికి ఎటువంటి మేలు చేస్తుందని చెప్పని భావించవచ్చు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఈ బడ్జెట్ అండి, అంటే లాస్ట్ బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే ఈ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. అట్లీస్ట్ ప్రజలకి బడ్జెట్ ప్రవేశపెట్టామన్న విషయంలో తెలిసేలా చేశారు. గత బడ్జెట్ అయితే అది ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో యూజ్ చేసే ఆర్టికల్లో ఇచ్చిన వెసులుబాటుని యూజ్ చేసుకుని 1, 2, 3 ప్రకారం గవర్నర్ ఆమోదంతో దాన్ని ప్రవేశపెట్టారు. ఎవరికి ఏమైందో కూడా తెలీదు. ఆ బడ్జెట్ అంచనాలు 2,29,779.27 కోట్లు అయితే ఈ బడ్జెట్ దగ్గర 2,50,000 పైచిలకు పెట్టేశారు. అంటే దగ్గర 30,000 పెంచుకుంటూ వెళ్ళిన ఈ బడ్జెట్ని చూసుకుంటే ఎలకేషన్స్కి ఏముందండి, అన్నిటికీ ఎలకేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ గత బడ్జెట్ ఎలకేషన్స్కి ఇవాళ జస్టిఫికేషన్ ఏంటన్నది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే ఈ బడ్జెట్లో ఉన్న వెసులుబాట్లు ఎన్ని, ఆ బడ్జెట్లకు తీసుకున్నవి ఏంటంటే గతంలో ఎలకేట్ చేసినదే ఎక్స్పెండిచర్స్ ఉన్నప్పుడు దానికి 300 కోట్లు 400 కోట్లు యాడ్ చేసుకుంటూ వెళ్తే వచ్చే అవుట్కమ్. ఉదాహరణకి ఈబీసీ దానికి గత బడ్జెట్లో 5,478 కోట్లు కేటాయించిన దానికి ఇంకో 300-400 కలిపారు. కాపు సంక్షేమానికి 3,306 కోట్లు. నెక్స్ట్ అలాగే ఎస్సీ దీనికి 17,403 కోట్లు, ఎస్టీకి 6,131 కోట్లు, చిల్డ్రన్కి దీనికైతే వెల్ఫేర్ దీనికి 16,742 కోట్లు, మహిళలకి 47,283 కోట్లు. ఈ బడ్జెట్లో దానికి పెంచుకుంటూ వెళ్ళారు. కానీ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో గ్రౌండ్ అయినవి ఎంత? నవరత్నాల పథకాలకి ఎక్కడి నుంచి రెవెన్యూ మాడ్యులేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి గత దీంట్లో ఒక స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్లో ఇచ్చిన కాగ్ రిపోర్ట్ని బేస్ చేసుకుంటే ఈ అమ్మఒడి పథకానికి డబ్బులు దుర్వినియోగపరుస్తుంది ప్రభుత్వం కింద అభివర్ణించబడింది. అండ్ గతంలో వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్లో సమైక్య రాష్ట్రంలో కానీ ఇంక్లూడింగ్ తెలంగాణలో కానీ సక్సెస్ మాడ్యూలే చూసింది. అండ్ ఇవాళ ఎన్నో మంది మాకు ఇంకా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చింది, సెకండ్ ఇన్స్టాల్మెంట్ రావట్లేదు, కుటుంబానికి ఒక నేపథ్యానికి ఒకలే వస్తున్నారు. గతంలో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఎంతమంది చదువుకునేవారు? ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో అత్యధిక ఇంజనీర్లు తయారు చేసిన ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. ఎప్పటిమొప్పటిగా వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలు కూడా చూసాం మన కళ్ళ ముందు. సో ఇలాంటి నేపథ్యాలు ఉంటుంది. దాంట్లోంచి అవుట్కమ్ ఎక్కడికి లీడ్ అవుతుంది అంటే ఎప్పటికప్పుడు సస్టైనబిలిటీని సాధిస్తున్న ఈ ప్రభుత్వ పథకాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కన్నా ఇరు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఎంతంత గణనీయమైన బడ్జెట్లు ప్రవేశపెట్టారో చూడమనండి ఒకసారి. అండ్ ఈ కేటాయింపుల వరకు కేటాయిస్తూనే ఉన్నారు. గతంలో కాపు కార్పొరేషన్కి ఇచ్చిన డబ్బులు కనుక చూసుకుంటే ఈసారి కాపు కార్పొరేషన్లో గ్రౌండ్ ఎంత అయిందో కనుక్కోవచ్చు.
అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులన్నీ పక్కదారి పట్టించబడ్డాయి అన్నారు. నరేగా నిధులు ఈ రోజు దాకా కోర్టు ముట్టుకెళ్ళేస్తాను కానీ నరేగా నిధులు కూడా ఏమైనా తరుణాలు చూసుకుంటే వీటన్నిటిలోంచి ప్రైమా ఫేజ్గా బడ్జెట్లో చంద్రన్న బీమా పథకం ఉండేది గతంలో. ఇప్పుడు ఫసల్ బీమా పథకం అన్నది ప్రవేశపెట్టారు సెంట్రల్ గవర్నమెంట్. ఏం చేస్తున్నారు? ఇప్పుడు రైతుల కోసం దాన్ని ఏమంటారు సంక్షేమ నిధి అన్నారు. ఇప్పుడు రైతు ఒడ్లు అన్నవి ఇంకా కొనకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో అట్లోను. సో తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలోంచి వెసులుబాట్లు తీసుకుంటూ ఇండస్ట్రియల్ శాంక్షన్స్కి కొన్ని నిధులు కేటాయించమని చెప్పారు. నిజమే, ఈ కేటాయింపుల వరకు ఉన్నప్పుడు గ్రౌండ్ అవుతున్న ఇండస్ట్రీస్ అన్ని ఏమనంటే శ్రీకాకుళంలో జీడిపప్పు పరిశ్రమలు వచ్చాయంటే ఏం జీడిపప్పు పరిశ్రమ అండి? అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో అలాగే రైస్ మిల్లులు వచ్చాయి, రైస్ మిల్లులతో ఉపాధి పెరుగుతుందంటే అది కాదు కదా. సంధానపరుచుకుని సమాయత్తం పరుచుకునే ఇండస్ట్రియల్ సెక్టర్స్ యాన్సిలరీ యూనిట్స్ కింద వస్తున్నవి కాకుండా గణనీయంగా పెరిగినాయి. ఇప్పుడు నేను ఇచ్చిన ఒక రిపోర్ట్ని ఆధారంగా చూసుకుంటే వాళ్ళకి నెంబర్ 1 ప్లేస్ ఇచ్చారు. సో ఆ నెంబర్ 1 ప్లేస్కి వస్తున్నప్పుడు రెవెన్యూ మోడ్యులేషన్స్ పెంచుకునే దానికి ఏం చేస్తారని చెప్పమనండి. ఇప్పుడు గతంలో మనం ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ దగ్గర తెలుగుదేశం ఆయనలో 89% రెవెన్యూ టువర్డ్స్ శాలరీస్ అన్నారు. ఈ ప్రభుత్వం 111% శాలరీస్ మీద వినియోగిస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున స్ట్రైక్ అవుట్కమ్ మీద వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే రెవెన్యూ ఎక్కడి నుంచి తెస్తున్నారు అన్నది జస్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. రైట్ రవికిరణ్ గారు, మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్కి సంబంధించి ఒక 10 ఏళ్లకి కావాల్సినటువంటి డైరెక్షన్ ఇచ్చేటువంటి బడ్జెట్గా ఇది ప్రభుత్వం చెబుతుంది, విపక్షాలేమో విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ ఎలొకేషన్ చేసినటువంటి రంగాలు, ప్రధానమైనటువంటి రంగాలతో పాటు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బోర్డులతో సహా కులాల వారీగా మతాల వారీగా ఏర్పాటు చేసినటువంటి బోర్డులన్నిటికీ కూడా క్లియర్గా ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన ఏంటంటే సామాజిక ప్రయోజనాల రీత్యా ఈ ఎలొకేషన్స్ జరిగింది, వీటి వలన సామాజికంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంది అండి. ఏ విధంగా చూడాలి ఈ అంచనాలన్నిటినీ? కేశవ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి 990 వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. మీరు బడ్జెట్ యొక్క అంకెలు చెప్తాకి మీరు ఎందుకు ఇబ్బంది పడ్డారు? చాలా సింపుల్ అండి. 256,257 చాలా ఫ్యాన్సీ నెంబర్ అది. 256,257 కోట్లు అనమాట. అంటే మరి ప్రభుత్వం ఏదైనా ఫ్యాన్సీగా ఉండాలని చెప్పి చూస్ చేసుకుందో నాకైతే అర్థం కాలేదు. ఒకటి, మీరు అడిగారు వివిధ కులాల కార్పొరేషన్లు 50 పైగా కుల కార్పొరేషన్ పెట్టారు, అన్నిటికీ నిధులు ఇస్తూ ఉంటారు. ఏ ఒక్క నిధి దేనికి ఒక లోన్ ఇచ్చిన పాపాన్ని పోలేదు. దేనికి అసలు వాళ్ళకి అసలు ఏమి ఉండదు. ఏ గతంలో అయితే బీసీ కార్పొరేషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ కానీ మేము కూడా తీసుకెళ్లి లోన్లు ఇప్పించేవాళ్ళం. ప్రభుత్వం నుంచి లోన్, బ్యాంక్ కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది, చేసుకునేవాళ్ళు వరకు. ఇప్పుడు అది లేదు అసలు. ఆ కార్పొరేషన్ పేరుకు మాత్రమే, అది కూడా బటన్ నొక్కడే. ఊనే వాళ్ళ కార్పొరేషన్ డబ్బులు వస్తే పుసుక్కని మళ్ళీ నేస్తాంకో దానికో దీనికో డ్రైవర్కో ఎక్కడికో వెళ్ళిపోతాయి. లేకపోతే బ్రాహ్మణ కార్పొరేషన్ అంటారు, అది వెళ్ళి అర్చకులకు, లేకపోతే ముల్లాలు మేములు లేకపోతే ఈ పాస్టర్లు అంటారు, అదేమో అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆ కార్పొరేషన్ పెట్టుకుని అసలు వారికి ఏమాత్రం ఉపయోగం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే గత బడ్జెట్ 2021-22కి ఇచ్చిన దాన్ని ఎక్కడైనా ఫాలో అయ్యారంటే, ఇగో లేటెస్ట్ గా జనవరి 2022కి కాగ్ రిపోర్ట్ ఇచ్చిందండి. కాగ్ రిపోర్ట్ లో వాళ్ళు ఏమన్నారు, గత బడ్జెట్ లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే గత సంవత్సరం మొత్తం వారి యొక్క అప్పులు బారోయింగ్ టార్గెట్ 37,000 కోట్లు అన్నారు. అంటే 2021-22కి టార్గెట్ 37,000 కోట్లు. జనవరి కల్లా చేసింది 58,669 కోట్లు. అంటే వారు పెట్టుకున్న టార్గెట్ అంతా, పెట్టుకున్న టార్గెట్ మీద ఆల్రెడీ 20 కోట్ల రూపాయలు 20,000 కోట్ల రూపాయలు పెంచేశారు కేశవ్ గారు. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మౌలిక వసతుల కల్పన, మనందరికీ తెలుసు మౌలిక వసతుల కల్పన చేస్తేనే భవిష్యత్తు, రాష్ట్రం యొక్క దేశం యొక్క భవిష్యత్తు ఉంటుంది. కేంద్రం కూడా ఈ బడ్జెట్ లో సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పన కేటాయించింది. అయితే గతంలో 2021-22లో 31,198 కోట్లు మౌలిక వసతుల కల్పనకి ఖర్చు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసి, జనవరి వరకు ఖర్చు చేసింది కేవలం 12,072 కోట్లు మాత్రమే. ఇంకో 2 నెలలుగా మిగిలింది. 2 నెలల్లో ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెడతాం, అసాధ్యం. అదేమన్నా మన రజనీకాంత్ గారి సినిమా చూపిస్తే మనం ఏం చేయలేం, కానీ అది అసాధ్యం అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అలాగే రెవెన్యూ లోటు కూడా విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళు పెట్టిన టార్గెట్ ఏంటి? 5,000 కోట్లు మాత్రమే రెవెన్యూ లోటు వస్తుందని మాకు 2021-22 అన్నారు. ఇప్పటికే జనవరి మాసానికే 45,978 కోట్లు రెవెన్యూ లోటు ఆల్రెడీ వచ్చేసింది కేశవ్ గారు. అంటే మనం పెట్టుకున్న టార్గెట్లకి చేస్తున్న అంకెల గాడికి ఎటువంటి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుని పోతున్నారు. ఈ రోజు రెవెన్యూ లోటు ఈరాన్ ఇయర్ విపరీతంగా పెరిగిపోతుంది కేశవ్ గారు. 2019-20లో 26,440 కోట్లు రెవెన్యూ లోటు, 2020-21లో 34,926 కోట్లు, 2021-22లో 45,978 కోట్లు. ఇప్పుడు ఎంత అవుతుందో నాకు తెలియదు. 2022-23లో టార్గెట్ పెట్టుకుంది 17,000 కోట్లు, అది తప్పనిసరిగా 55,000 కోట్లు అంతే అయిపోతుంది.
అలాగే ద్రవ్య లోటు కూడా విపరీతంగా 2019-20 అయితే 39,000 కోట్లు, ఆ తర్వాత 55,000 కోట్లు, ఆ తర్వాత 58,000 కోట్లు, ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది 48,000 కోట్లకి వెళ్తా ఉన్నాం. అది ఎంతకు వచ్చి 60,000 కోట్లు అని. సో దారుణమైనటువంటి ఫైనాన్షియల్ పరిస్థితి ఉంది కేశవ్ గారు. అదొకటైతే మరొకటి నాకు ఈ బడ్జెట్ లో ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, రైతుల యొక్క పంట సబ్సిడీకి ఏటా 9,000 కోట్ల రూపాయలు ఇది పంట పవర్ ఫ్రీ పవర్ ఏదైతే రైతులకు ఇస్తారో 9 గంటల పాటు విద్యుత్ ఇస్తారో రైతులకి, దానికి గత బడ్జెట్ లో కూడా 9,000 కోట్లు కేటాయించారు కేశవ్ గారు. అయితే ఈ బడ్జెట్ లో కేవలం 5,000 కోట్లే కేటాయించారు. అంటే 4,000 కోట్ల రూపాయల వరకు కోత విధించారు. అంటే ఏం చేయదలుచుకున్నారు? రెండు, గత బడ్జెట్ లో వ్యవసాయ యాంత్రీకరణకి నిధులు ఇవ్వలేదు. మన ఇటీవల కన్నబాబు గారు ఒప్పుకున్నారు మాకైతే ఇబ్బందులు వచ్చాయని. అలాగే డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా డ్రిప్ ఇరిగేషన్ కి అలాగే వ్యవసాయ యాంత్రీకరణకి ఎటువంటి బడ్జెట్లు కేటాయింపు చేయలేదు. అలాగే మౌలిక వసతుల కల్పనకి ప్రభుత్వం వాళ్ళు గొప్పగా ఏం చెప్తారంటే 14 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్ట్ చేస్తా అన్నారు. 14లో 4 మెడికల్ కాలేజీకి ఒక్కొక్క కాలేజీకి 300 కోట్లు కేంద్రం నిధులు ఇస్తుంది కేశవ్ గారు. అయితే ఇంకో 11 మెడికల్ కాలేజీ రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలి. ఈ బడ్జెట్ లో దానికి కేటాయించింది కేవలం మొత్తం కలిపి కేటాయించింది 320 కోట్లు మాత్రమే. మొత్తం 11 మెడికల్ కాలేజీ అంటే పెద్ద హాస్పిటల్ చెప్తారు కదా, మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్మాణానికి 320 కోట్లు మాత్రమే. అలాగే ఈ యొక్క ఆరోగ్యశ్రీకి గత బడ్జెట్ లో 2,250 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో తగ్గించేశారు, 2,000 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ లో పారిశ్రామిక రాయితీలకి 3,500 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్ లో దాన్ని 1000 కోట్ల వరకు కోత విధించారు. 3,673 గత బడ్జెట్ లో అయితే ఇప్పుడు 2,755 కోట్లు తగ్గించుకుంటూ వెళ్ళిపోయారు. అలాగే మౌలిక వసతుల కల్పన మీద ఏమాత్రం జాతి లేదు. ఉదాహరణకు నేను చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాలో మాకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కేశవ్ గారు, దీన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ వేయాలి. రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 500 కోట్లు వేయాలి, కేంద్రం 1,500 కోట్లు ఆల్రెడీ 1000 కోట్లు ఇచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 2.5 కోట్లే కేశవ్ గారు. మిగతా డబ్బులు కేటాయింపు కూడా చేయలేదు. ఈ బడ్జెట్ లో దానికి కేటాయింపు లేదు. అలాగే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి, మా కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కి మ్యాచింగ్ గ్రాంట్ కి డబ్బులు ఇవ్వాలి, దానికి కేటాయింపులు లేవు. అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కేటాయింపు లేవు. అసలు తూర్పుగోదావరి జిల్లాలో మీరు ఒక వెస్ట్ గోదావరి జిల్లాలో ఫిషింగ్ యూనివర్సిటీ కడతా అన్నారు, దానికి కేటాయింపు లేదు. అసలు తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క ఏలేరు కాలువ మాకు ప్రతి సంవత్సరం పంటకు మునిగిపోతా ఉంటాయి లక్షలాది ఎకరాలు. ఏలేరు ఆధునీకరిస్తాను, నిధులు కేటాయిస్తున్నారు, ఆ నిధులు లేదు. సో మా జిల్లాకి ముందు అలాగే పక్క జిల్లాతో ఏదో ఉంది. వెస్ట్ గోదావరిలో ఫిషింగ్ యూనివర్సిటీ అన్నారు, తిరుపతికి ఏమో స్కిల్ యూనివర్సిటీ అన్నారు, విశాఖలో స్కిల్ యూనివర్సిటీ అన్నారు. ప్రతి జిల్లాలో ఇటీవల డాక్టర్ అప్పలరాజు గారు చెప్పారు పశుసంవర్ధక ఇన్స్టిట్యూట్ కడతాం ప్రతి జిల్లాలో అన్నారు, దానికి కేటాయింపు లేదు. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రతి నియోజకవర్గం కడతా అన్నారు, దానికి కేటాయింపు లేదు. దేనికి కేటాయింపు లేదు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కి పోర్టు నిర్మాణం భావనపాడు అలాగే రామయ్యపట్నం మేము నిర్మాణం చేసుకుంటా అన్నారు, మచిలీపట్నం పోర్టు, దానికి నిధులు కేటాయింపులు అయ్యి. కడప స్టీల్ ప్లాంట్ మేమే కట్టుకుంటా అన్నారు, దానికి నిధులు కేటాయింపులు అయ్యి. అసలు మౌలిక వసతుల కల్పనకి నిధులు కేటాయింపులు ఏం చేయకుండా కేవలం సంక్షేమ పథకాలకి 50,000 కోట్లు మొత్తం ఓవరాల్ గా కేటాయించేశాము. ఏది చూసినా అదే నువ్వు మన చిన్నప్పుడు అనుకుంటావు, ఇది పెరుగు అనుకో, ఇది నెయ్యి అనుకో, ఇది పప్పు అనుకో, అన్ని వేసుకో తిన్నా చూసారా, ఆ టైంలో నడుస్తుంది. రైట్, ఒక్క నిమిషం. రఘురామరాజు గారు, మీ పార్టీ స్టాండ్ అండి. ఒకవైపు నుంచి లోకేష్ గారు ట్వీట్ చేశారు, అలానే మా అచ్చెన్నాయుడు గారు కామెంట్స్ చేశారు, ఇవన్నీ చీకటి బడ్జెట్ అంటూ వ్యాఖ్యానాలు చేశారు, స్కీములు లేవు, స్కాములు ఉన్నాయన్నారు. ఏంటి, ఏ ఆధారాలతో కామెంట్స్ చేశారు ఇవన్నీ? కిషోర్ గారు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఇది అంకెల కారణం తప్ప ఇంకోటి కాదు. ఈ ప్రభుత్వం బడ్జెట్ కూడా అవాస్తవం, ఎటువంటి కేటాయింపులు కార్పొరేషన్స్ కి ఎస్టీ సప్లానికి 20,000 కోట్లు కేటాయిస్తున్నట్టు చూపిస్తున్నారు, ఎస్సీ కార్పొరేషన్ కేటాయిస్తున్నట్టు చూపిస్తున్నారు, కాపు కార్పొరేషన్ చూపించారు, రెడ్డి కార్పొరేషన్ చూపించారు, కమ్మ కార్పొరేషన్ చూపించారు, బ్రాహ్మణ కార్పొరేషన్ చూపించారు, ఇతర కార్పొరేషన్ చూపించారు. కానీ గతంలో కేటాయించిన రూపాయలు కూడా క్లియర్గా అండి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎస్సీలకి ఇన్నోవా కార్డులు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణులకైతే 3 పథకాలు పెట్టారు, ద్రోణాచార్య అని. ఇందులో పేదవారికి పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విద్యార్థులకి సపరేట్ గా వాళ్ళకి కొన్ని పథకాలు పెట్టి డబ్బులు ఉంటుంది. కానీ ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా పైసా చిన్న దాఖలా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు గతంలో పోయి చెప్తారు, వాహన మిత్రాకి మేము అందిస్తాం కేవలం ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ₹1 కూడా ఇచ్చే అవకాశం. ఎందుకంటే
ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, 2.5 లక్షల మంది క్యాబ్ డ్రైవర్లు ఉంటే మొత్తం మీద కల్పించింది కేవలం 2 లక్షల మంది ఎవరికే ఇచ్చారు. అదేవిధంగా తిరిగండి సిపిఎస్ గురించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వార్త చేస్తాం, దాని గురించి ఎక్కడ దానికి సంబంధించి బడ్జెట్ ప్రస్తావన ఉంది. అదేవిధంగా అంగన్వాడీ కానివ్వండి, ఆశా కానివ్వండి, అదే మిడ్ డే మీల్స్ ఎంప్లాయీస్ కానివ్వండి, గ్రామ వాలంటీర్ వ్యక్తి ఛార్జీ తెలుసుకున్నారు గ్రామ వాళ్ళు. వాళ్ళ కనీసం ఈ బడ్జెట్ లో వాళ్ళ జీతాలు పెంచడానికి ఎటువంటి కేటాయింపులు లేదు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ప్రభుత్వం చేసినటువంటి ఏ విధంగా చేస్తున్నారండి. ముఖ్యంగా కేశవ్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ రంగ కార్మికులు కరోనా వచ్చిన దగ్గర కానివ్వండి, జగన్మోహన్ ముఖ్యమంత్రి దగ్గర కానీ ఎన్నో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొన్ని వేల క్లైమ్స్ వాళ్ళ సంక్షేమ బోర్డు నుంచి అప్లై చేసుకుంటే ఒక క్లైమ్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయాలి. 750 కోట్లు నిధులు దాని మందికి వాడుతున్నారు. దానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావన ఆ బడ్జెట్ సంక్షేమ బోర్డుకి కానీ ఎటువంటి ప్రస్తావన దగ్గర 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడతామంటే ప్రభుత్వం పట్టించుకోవాలి. 1 కాదు 2 కాదు చేస్తారు. ఏ ఇన్స్టిట్యూట్ చూసినా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. వీళ్ళు ఎంతసేపటికి స్కీమ్లు అడ్డపెట్టుకుని స్థాపన చేయడమే పరమావధిగా కొలుతోందండి. ఇంకోటి వీళ్ళు ఆదాయం తగ్గుతుంది అని చెప్పి నవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయింది అని చెప్పి బోగస్ ప్రచారం చేస్తాం. కొన్ని లెక్కల ప్రకారం చూసుకుంటే 2018-19లో రాష్ట్ర పన్నుల ఆదాయం 58,107 కోట్లు అయితే 2021లో 57,420 కోట్లు తగ్గిందండి. ఇది ఎంత ఆదాయం తగ్గింది? కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం మొత్తం పూర్తిగా పడిపోతుందని చెప్తున్నారు. ఒక పక్కేమో మన సొంతగా మద్యం వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటా ఉన్నారు. అక్కడ మద్యం షాపులోనేమో ఇంటర్ పేమెంట్స్ ఉండవాలి. దాని ద్వారా క్యాష్ రూపంలో తీసుకొని వాళ్ళంతా దండుకుంటా ఉన్నారు. 1 కాదు 2 కాదు కష్టాలు క్లియర్గా ఇది కేవలం అంకెల గ్యారంటీ మాత్రమే, ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎటువంటి లేవు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు 10 సంవత్సరాల బడ్జెట్. 10 సంవత్సరాలు కాదు కదా, 10 నెలల్లోనే మీకు బతుకుంటారు ముందు వస్తామని చెప్పి మీ నాయకుడు ఇంటికి ఇస్తామంట. మేము రెడీ ఉన్నాం, తెలుసుకుంటాం. నాగార్జున యాదవ్ గారు వైసీపీ అధికార ప్రతినిధి మన లైవ్ లో జాయిన్ అయ్యారు. నాగార్జున యాదవ్ గారు, ఏంటి ఈ రియాక్షన్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ పెట్టినంత వరకు ఓకే బాగానే ఉంది, కానీ రియాక్షన్స్ వచ్చిన తర్వాత వర్షన్ వేరేగా ఉంది. ప్రభుత్వం చెబుతున్న వాదనలో పసెంత వాస్తవానికి లేదు. బ్లాక్ బడ్జెట్, వైట్ బడ్జెట్ అంటున్నారు, కానీ మాకు తెలిసినంత వరకు సంతులిత బడ్జెట్, అసంతులిత బడ్జెట్, సాధారణ బడ్జెట్, లోటు బడ్జెట్ అనే విధానాలే ఉంటాయి. కానీ వీరు చెప్తున్నటువంటి పదాలు అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదండి. సబ్జెక్టు కరెక్షన్ ఆయన ప్రధాన బీజేపీ ఆయన ఫిజికల్ డెఫిషిట్ని మార్చి రెవెన్యూ డెఫిషిట్గా చదివేశాడు. దురదృష్టవశాత్తు బహుశా ఇవి మీరు మాట్లాడుతుంది రెవెన్యూ డెఫిషిట్ గురించి కాదు, ఫిజికల్ డెఫిషిట్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి అది కరెక్షన్ చేసుకొని మాట్లాడితే ఇంకొంత అర్థవంతంగా కూడా ఉంటుంది. సరే, వారి మాటలు వాళ్ళు చెప్పినా కూడా కాదు కాదు, మీరు చెప్పిందంతా 40,000, 48,000, 50,000 అన్ని ఫిజికల్ చెప్పండి, నెంబర్లు కరెక్టే, కానీ మార్పు మాత్రం అది జరిగింది. ఎస్, మీరు చెప్పినట్లే అందరి ఎవరైతే మాట్లాడారో సార్ ఒక నిమిషం, ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొత్తానికి అందరూ ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టో లాగే ఈ బడ్జెట్ ఉంది. మొదటి బడ్జెట్కి చివరి బడ్జెట్కి ఏమాత్రం తేడా లేదు. ఒకటే బడ్జెట్ ఉంది, అంకెలు మారినాయి అన్నారు, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి అన్నారు. నిజంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనా పత్రమే కాదు, మా ఎన్నికల మేనిఫెస్టో నిర్వహణ నియమ సంపుటి, మా ప్రభుత్వానికి ప్రధాన నియమది. మా మేనిఫెస్టోనే మా ఎన్నికల బడ్జెట్, మా మేనిఫెస్టోనే మా ఎన్నికల ప్రధాన నియమాన్ని తెలియజేయడానికి దాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎస్, రైతాంగంతో నమ్మకంతో, విద్యాభ్యాసంతో విశ్వాసంతో, ఉద్యోగం పైన విశ్వాసాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర సమీక్ష సంక్షేమ సామాజిక బడ్జెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇది ప్రవేశపెట్టింది. సరే, జనరల్గా బడ్జెట్ అనగానే రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత, లాస్ట్ విజిట్స్లో ఉన్నటువంటి యాక్చువల్ ఎస్టిమేట్స్ ఎంత, ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేట్స్ ఎంత అని మాట్లాడతారు. ఇదేదో కొత్తగా ఆశ్చర్యకరంగా రాజకీయ విమర్శలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి వాళ్ళు చేసినటువంటి విమర్శలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సేమ్ అదే రోత మాట్లాడారు కాబట్టి బీజేపీ వాళ్ళు కాస్త మాట్లాడారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. రెవెన్యూ డెఫిషిట్, ఫిజికల్ డెఫిషిట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఫిజికల్ డెఫిషిట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ 9.5%, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5.59%. ఒకవేళ ఎక్కువ ఉండడమే
ప్రభుత్వం యొక్క ప్రగతికి కోలమానం అయితే కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ఏంది? రెవెన్యూ డిఫిసిట్ 7.5% సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంది 3.46%. ఒకవేళ ఆ లెక్కనైతే ఏందో చెప్పాలి. మౌలిక వసతుల సదుపాయం కల్పన అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల సదుపాయం బాగా జరిగిందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2534 crores అదనంగా అప్పులు ఇవ్వడానికి పరిమితి ఇంకా పెంచింది. దాన్ని కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండెక్స్ ఆఫ్ సుపరిపాలన ఇండెక్స్ 2021 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో వ్యవసాయానికి అనుబంధ రంగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రధానమంత్రి గారి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో భాగం ఉన్నటువంటి సర్క్యులర్తో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చి దానికి సంబంధించి 19,192 కోట్ల రూపాయలు అదనంగా రుణం ఎక్కువ తీసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వాదన కరెక్టో కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన కరెక్టో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటే సరిపోతుంది. మరొకసారి చాలా క్లియర్గా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2,56,000 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెడితే అందులో 2,08,260 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే దట్ సింపుల్ థింగ్ అండి. శాలరీకి 67,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్పులకు దాంతోపాటు దాని రీఎంబర్స్మెంట్కి దానికి వడ్డీకి 37,610 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో పెడుతున్నాం. పోయిన బడ్జెట్లో 33,752 కోట్ల రూపాయలు చెల్లించాం. ఇది కనబడుతున్న గ్లాన్స్ క్లియర్ పిక్చర్గా కనబడుతుంది. కాబట్టి కొత్తగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారో లేదో చెప్తారు. మరొకటి వాళ్ళు ఏదో చెప్తున్నారు, వాళ్ళకి లోన్లు ఇచ్చారా, వీళ్ళకి లోన్లు ఇచ్చారా, వాళ్ళకి అవి ఇచ్చారా, వీళ్ళకి ఇవి ఇచ్చారా. ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యతలు ఉంటాయి. మా ప్రభుత్వానికి ప్రాధాన్యతలు తీసుకునేటప్పుడు కొన్ని కఠినమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. సింగపూర్ విమానాలకు గ్యాప్ వైబిలిటీ ఫండింగ్ ఇవ్వాలా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సత్వర సమాలోచనతో ఎవరైతే ఉన్నారో పౌష్టికారోగ్యము బాధపడుతున్నటువంటి బాలింతలకు విద్యార్థులకు ఇవ్వాలి అంటే మా మనస్సు మా నిర్ణయం బాలింతల వైపే మొగ్గు చూసిందే కానీ రంగుల గోడలు అద్దాల మేడల వైపు మేము ఎప్పుడు మొగ్గు చూపలేదు. దట్ ఈస్ ద క్రిస్టల్ క్లియర్. మా సబ్జెక్ట్ వెరీ క్లియర్గా ఉంది. మరొకటి అక్కడ టీడీపీ వారికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా సింపుల్ టాపిక్ ఏదో మాట్లాడినారు. ఏం మాట్లాడారు? చాలా చాలా అబద్ధంగా మాట్లాడింది ఏంటంటే 2016-17 ఎస్టిమేషన్స్ ఆఫ్ బడ్జెట్లో 44,181 కోట్లు స్టేట్ సెంట్రల్ ట్యాక్స్ వచ్చింది. ఇప్పుడు 57,618 కోట్లు వచ్చింది. ఎక్కడ పెరిగిందండి, ఎక్కడ తగ్గింది? అబద్ధాలు చెప్తున్నారు ఏంటన్నారు. దీనికి లెక్క చెప్తాను. 44,181 కోట్ల రూపాయలు 16-17 బడ్జెట్ అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 ఏళ్ల తరువాత 13,925 కోట్ల రూపాయలు పెరిగి 58,107 కోట్ల రూపాయలు పోయింది. అంటే 2 ఏళ్లలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోవిడ్ కష్టకాలంలో 2 ఏళ్ల తర్వాత 679 కోట్ల 55 రూపాయలు తగ్గి 57,427 కోట్ల రూపాయలు తగ్గింది. అంటే యథాస్థాన స్థితిలో 10% పెరుగుకుంటా పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి 14,605 కోట్ల రూపాయలు పెరగాలి, కానీ తగ్గింది. కానీ విభజన చట్టాలు, విభజన చట్ట హామీలు, మిగతా ఇష్యూలో కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నా కూడా కేంద్ర ప్రభుత్వం గ్రాంటిన్ ఎయిడ్ కింద మాత్రం గతంలో పోలిస్తే ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఇవ్వకపోయినా సరే కొంత ఆహ్వానించదగ్గ పరిమితిలోనే మనకు చెయ్యందిచ్చే విధంగానే బడ్జెట్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్లో రివైజ్ ఎస్టిమేషన్ 26,000 కోట్ల రూపాయలు గ్రాంటిన్ ఎయిడ్ కానీ 57,900 కోట్ల రూపాయలు గ్రాంటిన్ ఎయిడ్ కానీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటికి కొంత సానుకూలంగానే ఉన్నాం, కానీ ఇవ్వాల్సింది చాలా ఉంది. కాబట్టి క్లిస్టల్ క్లియర్గా మేము చెప్తున్న అంశం ఒకటే, ఇది 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాస్తవ అవసరాల వ్యక్తీకరణ సమ్మేళనమే ఈ బడ్జెట్టే. కానీ మేము లేని మబ్బుల కోసం ఎరగట్లా, ఉన్నది తక్కువ చేసి చూపించుకోవట్లా, ఉన్నంతలో చేయంతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఒక్క నిమిషం, సింగిల్ పాయింట్ చెప్పేదేస్తాం. ఇందాక నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద బతుకుతుంది అని అంటున్నారు. 2014-15 మొట్టమొదటి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మొదటి సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం మీద బడ్జెట్ 3,839 కోట్ల రూపాయలు మద్యం మీద ఆదాయం వచ్చింది సార్. 2018-19 ఎంత వచ్చిందో తెలుసా? 17,707 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అంటే 3,000 కోట్ల రూపాయలు 5 ఏళ్ల క్రితం వస్తే 5 ఏళ్ల తర్వాత 17,700 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అరౌండ్ 18,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని నారా లోకేష్ గారు చెప్పారు. దానికి గల కారణం ఏంటంటే 75% ట్యాక్సెస్ మేము మద్యం మీద పెంచాం. ఓపెన్గానే చెప్తున్నాం, పెంచాం, ధరలు పెంచాం కాబట్టి మాకు ఇక్కడ ఆదాయం వచ్చినటువంటి మాట కనపడుతుంది. ఆ ధరలు కూడా తగ్గించాం కాబట్టి. మరొకటి కూడా ఏం చెప్తున్నాడు, ఇంకోటి కూడా చెప్తున్నాడు సార్, ట్రాఫిక్ చలానా అంటున్నారు. దుర్మార్గం కదా సార్.
స్టేట్ లిస్ట్ సెంట్రల్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ వినండి ఒక నిమిషం సెంట్రల్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ లో ట్రాఫిక్ జరిమానాలు వేసి చలానాలో కాంపోనెంట్ రేషియో వెళ్లాల్సింది కేంద్ర ప్రభుత్వానికి అండి. కాంపౌండింగ్ ఫీజులు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయలేకపోతే సుప్రీంకోర్టు కమిటీ మళ్ళీ సేఫ్టీనెస్ రూల్స్ కింద ఇంపోజ్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఏదైతే వాహనదారుల ద్వారా ఏదైతే జరిమానా విధిస్తున్నారో అది సెంట్రల్ స్టేట్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. మళ్ళీ మాకు 40-58 రేషియో వెనక్కి వస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ఉండదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ఏ రోజైతే నవరత్నాలకు మాత్రమే ఈ బడ్జెట్ పెడుతున్నారని మీరు పునాది మాట వేశారో అది ప్రతిపక్షాలకు సమాధి రాయని మాత్రం చెప్పగలుగుతారు. రైట్. జనసేన పార్టీ నాయకులు శాంతి ప్రసాద్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. శాంతి ప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? బడ్జెట్ పైన భిన్న వాదనలు ఇప్పుడు చూసాము, మిగతా పార్టీలు చేసినటువంటి విమర్శలు, దానికి నాగార్జున యాదవ్ గారు చెప్పినటువంటి సమాధానం. నిజంగా ఇది రాష్ట్ర బడ్జెట్, రాష్ట్ర ప్రజల శ్రేయోభివృద్ధి కోసం రూపొందించినటువంటి బడ్జెట్ గా జనసేన కూడా భావిస్తుందా? కేశవ్ గారు, నాకు 7-5 ఫోన్ చేసి డిబేట్లోకి రమ్మన్నారు. ఇవాళ వాస్తవంగా నేను కోర్టులో ఉండి పూర్తి డిబేట్ ఈ బడ్జెట్ ఫాలో అవ్వలేదు. కానీ ఇప్పుడు మిత్రులు చెప్పిన అంకెలు, గారడీలు, పరనింద, స్పోత్కృష్ట చూసిన తర్వాత, ఇప్పుడు మీరు పంపించిన వివరాలు చూసిన తర్వాత, ఎస్, ఇది ఎన్నికల బడ్జెట్. ఎవరిది? నిర్ద్వందంగా ఎన్నికల బడ్జెట్. నిర్ద్వందంగా భవిష్యత్తులో ఎన్నికలు వస్తే ఏ రకంగా మనం ఫేస్ చేయాలి, జనాలను ఏ రకంగా మనం ఓట్ల సంపాదన కోసం పోవాలి అనే దానికి తప్ప రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి, ముఖ్యంగా రహదారులకు సంబంధించి కానీ ఇతరత్ర కానీ ఏమైనా ఉందా? బడ్జెట్ ఎలకేషన్స్ ఏమన్నాయా? ఏం లేవు. రెండోది, ఇప్పుడు ఎస్టిమేట్లు చెప్పారు, మరి గత బడ్జెట్ లో జరిగిన యాక్చువల్స్ ఏంటో కూడా చెప్పలేదు. మరి అప్పుడు ఎస్టిమేట్ లో యాక్చువల్స్ చూడాలి కదా. ఇక ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, వీటి గురించి మాట్లాడుతూ అంటే నా దృష్టిలో ఒక వేస్ట్ టాపిక్ కింద మాట్లాడుకోవటం. ఎందుకంటే అంత గొప్పగా, ఘనంగా, లోతుగా ఏమీ లేవు. ఇవన్నీ చూసిన తర్వాత కులాల వారీగా డబ్బులు శాంక్షన్ చేయటం అనే మొట్టమొదటిసారి సాంప్రదాయానికి ఒక చక్కటి మార్గం మటుకి 22-23 బడ్జెట్ ఒక దారి వేసింది, రహదారి. అందుమటుకు నేను అంత అప్రిషియేట్ చేయాలి. కాపుల సంక్షేమం, మైనార్టీల సంక్షేమం, స్టేట్ క్రిస్టియన్ కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, రెడ్డి వెల్ఫేరు, కమ్మ వెల్ఫేరు, వైశ్య వెల్ఫేరు, క్షత్రియ వెల్ఫేరు, ఈబీసీ వెల్ఫేరు, బీసీ వెల్ఫేర్ కార్పొరేషను, ఇంకా మరి పాపం ఇంకా కులాలు దొరకలేదేమో. ఒకటైతే నేను చెప్పగలను, సమాజాన్ని కులాల వారీగా చీల్చి కులాల ప్రతిపాదికన డబ్బులు పంచుతూ, ప్రభుత్వ ధనాన్ని పంచుతూ, రేపు ఎన్నికలు తాము అది ఓట్ల కింద మలుచుకుందామనే యావ ఇందులో కనపడింది తప్పితే. నేను బొగ్గన రాజప్రసాద్ గారి లైవ్ చూశాను కొంతసేపు. సూక్తులు బాగా చెప్పారు, కానీ అందులో మరి వారు ఎంతమందికి ఎంత వారికి ఆచరించారో మనకు తెలియదు. ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు, మంచిదే. ఆయన యొక్క సూక్తిని కూడా తలుచుకున్నారు, కానీ ఆయన స్ఫూర్తిని తలుచుకున్నారో లేదో నాకు డౌట్. సూక్తిని తలుచుకున్నారు కానీ స్ఫూర్తిని తలుచుకోవాలి. ఒక్క విషయంగా చెప్పాలంటే, వీళ్ళ రెవెన్యూ కానీ ఫిస్కల్ డెఫిసిట్లు కానీ ఎందుకు సంవత్సరం పెరుగుతూ పోతున్నాయి? ఆదాయాలు లేవు అంటున్నారు. మొన్నే ప్రభుత్వ ఉద్యోగస్తులకు చెప్పినప్పుడు మీకు 110% ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 100 రూపాయలు ఇస్తే మీకు 110 రూపాయల ఆదాయాలు మీకు వ్యయం చేస్తున్నాము అన్న ఉద్దేశంలో చెప్పారు. మంచిదే. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల మీకు ఆ మాత్రం కన్సర్న్ ఉన్నందుకు నిజంగా అప్రిషియేట్ చేయాలి. మరి వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కారు? మరి అది కూడా ఒక మౌలికమైన ప్రశ్నే కదా. మీరు ఇంత అందంగా, చక్కగా, శుభ్రంగా వాళ్ళని చూసుకుంటుంటే వాళ్ళు ఎందుకు రోడ్లు ఎక్కారు? దానికి సమాధానం లేదు. ఇక కాపు కార్పొరేషన్లో కాపు సంక్షేమం గురించి వీళ్ళు చెప్తున్న కాకమ్మ కథలు వింటే, 981 కోట్లు రిలీజ్ చేసాము గత 2 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 500 కోట్లు పెడుతున్నా ఉన్నారు. ఓవరాల్ గా కాపులకి గత 2 సంవత్సరాలనే 12,000 కోట్లు అన్నారు. అసలు కాపులకి వీళ్ళు ఇస్తారన్నదే సంవత్సరానికి 2,000 కోట్లు.
5 సంవత్సరాలకి 10,000 కోట్లు, మొదటి 2 సంవత్సరాలనే 12,000 కోట్లు కాపుల దీనికోసం మేము ఖర్చు చేశామని చెప్తున్నారు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళ అధికారికమైన ప్రకటన. కావాలంటే మళ్ళీ సందేహాలు ఏమంటే నేను చూపిస్తాను కూడా లైవ్ లో. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద ఇది కూడా వాళ్ళ ప్రభుత్వమే ఇచ్చింది. మళ్ళీ వేరే పత్రికలు అంటే మళ్ళీ గోల పెడతారు. సాక్షి పత్రికను చూపిస్తున్నా. మన జగనన్న ప్రభుత్వం 2 ఏళ్లలో వివిధ పథకాల ద్వారా కాపు కులాల అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములకు దాదాపు 15 రెట్లు ఎక్కువగా, అంటే 12,126 కోట్లు. 12,126 కోట్లు. అసలు కాపులకి మొత్తం 5 సంవత్సరాలు ఇస్తా ఉంది 10,000 కోట్లు. ఇది ఏ తారీఖు నాటి పేపర్ కూడా మీకు చెప్తా మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ తారీఖు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. 22/7/21 మీకు కనపడితే చూడండి. 22/7/21 ఇది ఏ సంవత్సరం? ఇది 22-23 ఫిస్కల్కి. ఒకటైతే చెప్తాను సార్, సానుభూతి పవనాల మీద, సంక్షేమ ఫలాల మీద తప్పితే అభివృద్ధి అనే అంశాన్ని పూర్తిగా పక్కా దోసేసి అసలు అమరావతి ప్రస్తావన లేదు. అమరావతికి ఎంత నిధులు కేటాయిస్తామనేది లేదు. మౌలిక వసతులు ఏ రకంగా దాన్ని డెవలప్ చేస్తామనేది లేదు. ఈ విద్యుత్ బకాయిలు చెప్పారు, గత ప్రభుత్వం చేసింది చెప్పారు, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. కానీ ఒక్క విషయం అయితే నేను అడగదలుచుకున్నాను. మౌలిక వసతుల కల్పనలో పారిశ్రామిక రంగానికి కూడా మీరు ఇప్పుడు చెప్తున్నారు, కానీ అసలు ఏ పారిశ్రామికం మీరు ఇచ్చి ఈ యొక్క రాయితీని చూసి వస్తుంది? మీరు ఇచ్చింది పారిశ్రామిక అభివృద్ధికి పరిపుష్టి కలిగించే రాయితీనేనా? నాకైతే బుర్ర బద్దలు కొట్టుకుని అర్థం కావట్లే. పాపం మా సోదరుడు యాదవ్ గారు ఏమన్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎందుకంటే నేనంత మేధావిని కాదు, నేనంత మేధావిని అయితే కాదు, అర్థం చేసుకున్నంత మేధావిని కాదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క డొలతనాన్ని ఎంఎస్ఎంఈలకు 450 కోట్లు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఇన్సెంటివ్ 411 కోట్లు, 13 జిల్లాల ఇండస్ట్రీలు పెట్టి ఇన్సెంటివ్లు మీరు ఇచ్చేది 411 కోట్ల. ఈ 411 కోట్లకి ఎవరు సార్ వచ్చేది? నాకు అర్థం కాని అడుగుతున్నా. పారిశ్రామిక ఎస్సీ పారిశ్రామిక 170 కోట్లు, కొద్దిగా బాగానే ఉంది ఫిగర్, చూపిస్తాను బూస్టింగ్. ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ ఇన్సెంటివ్లు 60 కోట్ల. ఎవరు వస్తారు చెప్పండి ఈ ఇన్సెంటివ్లు చూసి? ఇది ఎట్లా ఉందంటే చెప్తే బాగోదేమో, మరి పద్ధతిగా కూడా ఉండదు. ఒకటైతే చెప్తున్నాను, బహుశా జగన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్కి వెళ్ళే ఉద్దేశంలో కనపడుతుంది. అంతకు మించి ఇది బడ్జెట్ అంటాం కన్నా ఎన్నికల బడ్జెట్ అని చక్కగా నామకరణం చేసుకొని, అయ్యా మీ కులానికి ఎంత ఇస్తే మీ కులానికి ఎంత ఇస్తే చెప్పుకోవటం, మాకు ఓట్లు వేయని బాగా అడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ ప్రసాద్ గారు, ఎన్నికల బడ్జెట్ అని ఒకవైపు నుంచి కామెంట్స్, అంటే విపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్, సరే అన్ని వర్గాలకి న్యాయం చేస్తున్న బడ్జెట్ అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. సీఎం గారు కూడా ఇవాళ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటల ప్రకారం చూస్తే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది అనేటువంటి సంకేతాలు, ఇవన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఎన్నికలు త్వరలో రాబోతున్నాయని సంకేతాలు ఇస్తున్నాయా? సార్ ఒకటి చెప్తున్నాను, ఎన్నోసార్లు మళ్ళీ డిబేట్లో చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన ఒక అవకాశం ఇవ్వండి నేను పరిపాలన చూపిస్తానన్న వ్యక్తి 2.5 సంవత్సరాలు అవ్వకుండానే ఎలక్షన్స్కి ఎన్నికెళ్తారు. ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఆయన క్యాబినెట్ ఫస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడే కేటగిరీ చెప్పింది ఓన్లీ ఫర్ 2.5 years. 2.5 yearsకి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఆయన ముందే చెప్పినప్పుడు గ్యారంటీగా రెండోసారి ఎక్స్పాన్షన్ వెళ్తారు. వాళ్ళ పార్టీలో వాళ్ళు సంపాదించుకోవడానికి ఆయన చెప్తుంది ఏంటి, కొంతమందికి పదవులు పోతాయి, కొత్త వాళ్ళకి పదవులు వస్తాయి, పార్టీ కోసం అందరూ పనిచేయాలని కేటగిరీ చెప్తారు. సో ఆ విషయంలో అది మళ్ళీ చర్చనీయాంశం చేసి ఏదో మళ్ళీ పాత కథలు మర్చిపోతే చాలా కష్టం. సో ప్రతిసారి ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఇవాళ మీకు నేను 2 విషయాలు చెప్పదలుచుకోలేదు. ఇవాళ అభివృద్ధి సంక్షేమం అనే 2 చక్రాలు ఉన్నాయి. 2 చక్రాల్లో గత ప్రభుత్వాలని అభివృద్ధి సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఎక్కువ పెద్దపీట వేసింది అన్నది ఒక వాస్తవం. ఈ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకం మీదే ఒక ప్రేమ ఫేజీగా ఈ ఎలక్షన్ వెళ్ళింది. ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ నుంచి ఈ రోజు బడ్జెట్ దాకా సంక్షేమానికి పెద్దపీట వేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ప్రైమరీ ఇదిగా ఇప్పుడు మనకి కాగిరి కోర్టు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మొన్న బడ్జెట్లో కానీ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కూడా అమ్మఒడి పథకం ఫ్రీ వీస్ లైఫ్లో ఉన్న దాని కరెంట్ విషయంలో షేర్స్ ఫుడ్ ఈ రాష్ట్రానికి అధోగతికి కారణం ఉన్న దాంట్లో. తర్వాత కేంద్రం నుంచి నోట్లు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, 18, 19 నుంచి 19, 20, 20, 22 నుంచి ఈ 3 సంవత్సరాలు అంటే ఈ సంవత్సరం ఇంకా క్యాలిక్యులేషన్స్ రాలేదు.
డ్రిప్ ఇరిగేషన్ లాగా దగ్గర ఒక 10,000 కోట్ల పైచకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులే రావట్లేదు. వాళ్ళు ఇందాక నాగార్జున గారు చెప్తున్నట్టు ఎక్కడెక్కడ వెసులుబాట్లు ఉంటే వాటన్నిటి నుంచి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు పెంచుకొని లోన్లు తెచ్చే వెసులుబాటు చేస్తారు. ఇప్పుడు ఇందాక ఈ బడ్జెట్లో చూడండి ఆయన ఎన్ని కోట్లన్నా మీరు ఇంట్రెస్ట్ పే చేసింది చెప్పారు. సో దిస్ ఇస్ లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ పే చేసిన ఇంట్రెస్ట్కి అక్యుములేట్ అవుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు చేసినప్పుడు కూడా అలా అక్యుములేషన్ అవుతాయి. సో రెవెన్యూ మాడ్యులేషన్స్ అంటే ఇందాక లెక్కర్ విషయం కూడా చెప్పారు. లెక్కర్ ఈజ్ ద ఓన్ అండ్ ఓన్లీ సోర్స్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఈ రెండే స్టేట్ ఆదాయానికి గణనీయంగా పెంచుకొని ప్రభుత్వాన్ని అదే పందాయించుకుంది. ఈ ప్రభుత్వం ఇంకా వినూత్న పందాయించుకుంది. కేటగిరీగా మధ్య నిషేధానికి ఒక వెసులుబాటు తీసుకుంటాం ఎనానమస్గా పెంచింది రేట్లు. సో దానివల్ల ఏమవుతుంది, ప్రజలకి ఏం పరిపడట్లేదు. ఎలక్షన్ లీడ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా చూడండి, దేశం అంతా ఎప్పటికప్పుడుగా పెరిగిన రేట్లతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఐస్టేట్లు గెలిపించి చూపించారు. అదే వీళ్ళకి కూడా రేపు పొద్దున అదే జరగబోతుంది. ప్రజలకి తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్న విషయం కన్నా ఆర్థిక భారాన్ని పక్కదారి పట్టించడానికి ఫ్రీబీస్ ఏమొస్తున్నాయన్నది సామాన్య మానవుడికి వస్తుంది. అందుకే వాళ్ళు ఫోకస్డ్గా సామాన్య మానవులను ఎలా ప్లేస్ చేయాలన్న బడ్జెట్లో వెళ్తారు. ఆయన చూడండి, ఫస్ట్ ఇనిషియల్ రిమార్క్స్ ఉంటే కేటగిరీగా దిస్ అన్ అపోజిషన్. మీరు ఈ బడ్జెట్ని ఖండించారు అంటే ప్రజల మనలో మేము పొందామని చెప్పలేదు కొనంలో. సో దీనికి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే గత బడ్జెట్లో ఎలకేషన్స్ ఏమున్నాయి ఇందాక శాంతి ప్రసాద్ గారు చెప్తారు. కాప్ కార్పొరేషన్ అన్నది మనం ఎన్నోసార్లు ఇక్కడే ఈ వేదికలోనే చర్చించాం. వాళ్ళకి ఇచ్చిన ఎలకేషన్స్ నుంచి అవి ఎంత గ్రౌండ్ అవుతున్నాయి అనే విషయంలో ప్రతిసారి ఎలకేషన్స్ మాత్రమే పరిమితం అవుతున్నాయి, ఏ విధంగా అవి చర్చనీయాంశం అవుతున్నాయి, ఏ విధంగా ప్రజలకు అవి చేరుతున్నాయి అన్న దాంట్లో ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వాల్సిందే బడ్జెట్. ఆ బడ్జెట్లో ఏముంది, ఎలకేషన్స్ ఇస్తున్నాం అండి గతంలో ఉందానికి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మహిళా సాధికారుల కోసం లాస్ట్ టైం 48,287.23 కోట్లు కేటాయించారు. ఈసారి ఎంతవరకు వచ్చింది? 0 వడ్డీ పథకం కింద దగ్గర 359 ఎన్నో కోట్లు కేటాయించారండి. సో దాంట్లోంచి ఇక్కడ ఎంత అవుట్కమ్ వస్తుందని చూడండి. ఇప్పుడు ఇవాళ నాడు నేడు బళ్ళు గురించి, నాడు నేడు బళ్ళు డెవలప్మెంట్ కోసం గత బడ్జెట్లో అలొకేట్ చేసిన అమౌంట్ వెసెస్ ఈసారి స్కూల్ ఎన్ని ఎక్స్పెండిచర్ మాడ్యూల్లో ఇంకా ఎంత బడ్జెట్లో అలొకేట్ చేసిన దానికి ఎక్స్పెండ్ చేయలేకపోయారు. ఈ ఇయర్ ఎంత ప్లాన్ చేస్తున్నారు, కొత్తగా ఎన్ని స్కూల్స్ అభివృద్ధి చేయబోతున్నారు, ఈ బడ్జెట్ అలొకేషన్స్ ప్లస్ ప్రీవియస్ బడ్జెట్ అలొకేషన్స్ ఇవన్నీ గ్రౌండ్ అవడానికి ఈ సమ్మర్ వెకేషన్స్లో ఏమైనా యుద్ధ ప్రాతిపదికన చేయబోతున్నారా అన్న కోణాల్లో కనుక ప్రశ్నించబడితే ఎంతసేపు ఇది బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అంటే ఎలక్షన్ కోసం చేసుకుంటారండి వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఎలక్షన్ కోసం అని చెప్పారు కదా, వాళ్ళ గర్లకు స్టిక్ అయ్యే ఉన్నారు. మిగిలిన అదే 2 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళ కంటే 5 ఏళ్ళు బట్టి మేము సంక్షేమ పథకాలకి అలకేట్ చేసేవాళ్ళని చేస్తున్నారు. మీకు ఇంకోటి చూడండి, నీతి ఆయోగ్ ఇప్పుడు మనకి పేదరిక నిర్మూలనలో 5th ప్లేస్ ఇచ్చింది 2021 ఎంపీ యాక్ట్ తెలుసా అండి. ఏ ప్రాతిపదిక మీద ఇందాక అన్నాడు చూడండి, సింగపూర్ విమానాలు అంటే ప్రజలకు అది రీచ్ అయ్యే విధానం ఎలా ఉంటుందంటే, అవును కదా గత ప్రభుత్వంలో సింగపూర్ నుంచి తెచ్చిన విమానాలకి ఆ బైబ్యాక్ అగ్రిమెంట్లో డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ పే చేయబడింది కదా ప్రభుత్వం తరఫు నుంచి, మిగిలినేమో ఇది ప్రజలకే పంచుతున్నారా అన్న చర్చనీయాంశాలు చేయగలుగుతున్నారు. దిస్ ఈస్ వేర్ ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్. రైట్. రవికిరణ్ గారు కేంద్ర ప్రభుత్వం సానుకూల దృక్పథం చూపిస్తుంది, కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది, సత్కరిస్తుంది, అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ బీజేపీ మాత్రం అనవసరంగా రాజకీయంగా రాద్ధాంతం చేస్తుందా? నాగార్జున యాదవ్ గారు చెప్పినటువంటి మాటలకు మీ సమాధానం ఏంటి? అంటే ప్రభుత్వానికి కొన్ని మెట్రిక్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఆర్ఈజిఎస్ ఉంది. గత లోకేష్ గారికి ఆయన మంత్రిగా ఉన్న అనేకమైన అవార్డులు చాలా వచ్చాయి. సిసి రోడ్లకి ఆడియో బాగుంటలేదు ప్రసాద్ గారు, ఆడియో క్లారిటీ ఉండట్లేదు, కాస్త కొద్దు హ్యాంగ్ అవుతుంది, ఆడియో కూడా బాగుంటలేదు. సో చాలా అవార్డులు వచ్చాయి. అయితే వారేమనేవారు ప్రభుత్వం వచ్చాక, అబ్బే మాకు వాళ్ళ ప్రభుత్వం అబ్బే మాకు కేంద్రం ఏం సహకరించలేదు. కానీ అవార్డులు మాత్రం వచ్చేసి వినపడుతుందా అండి? వినపడుతుంది చెప్పండి. వినపడుతుందా అండి? వినపడుతుంది చెప్పండి. అది క్లారిటీ ఉండట్లేదు, మీకు హ్యాంగ్ అవుతుంది. సో నేనేదేంటంటే గత దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అయినా సరే కేవలం వచ్చిన డబ్బులు జస్ట్ పనిచేస్తే సరిపోతుంది అనుకుంటే ఈరోజు దేశం రాష్ట్రం ఈ స్థాయికి వచ్చేది కాదండి. ఏ ప్రభుత్వం అన్నా సరే సంక్షేమం చూస్తారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ వచ్చేసరికి ఫుల్ గా సంక్షేమంలోకి వెళ్తుంటారు, జనరల్ గా జరుగుతూ ఉంటుంది. కానీ దూరదృష్టి లేకుండా పరిపాలన చేస్తే అసలు మనం కూర్చున్న చెట్టు మీద మనం నరుక్కున్న పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తిగా డే 1 నుంచి ఎలక్షన్ మోడ్ లోనే ఉన్నట్టు కనపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మౌలిక వసతులు ఓకే, గత ప్రభుత్వాలు చెప్పిన మౌలిక వసతులు పక్కన పెట్టేశారు. ఓకే, అమరావతి మేమేమంటారు, ఓకే ఫైన్ పక్కన పెట్టండి. అట్లీస్ట్ మీరు బడ్జెట్ లో చేస్తున్న ఫిగర్స్ కి మీకు ఖర్చు పెడుతుంది ఏదన్నా
పొంతన ఉందా? 19-20లో 32,293 కోట్లు కేటాయిస్తా అన్నారు. మీరు ఖర్చు పెట్టింది 12,000 కోట్లు మాత్రమే. ఆ తర్వాత 30,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు, తర్వాత 18,000 కోట్లు, తర్వాత 31,000 ఖర్చు పెడతా ఉన్నారు, 12,000 కోట్లు మాత్రమే. అట్లీస్ట్ నేను అనేది ఏంటంటే మీరు కొన్ని ప్లాన్లు ఇచ్చారు. ఏది జిల్లాకు ఎంఎస్ఎంఈ క్లస్టర్ నిర్మాణం చేస్తా ఉన్నారు. అలాగే ప్రతి అసెంబ్లీకి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నిర్మాణం చేస్తా ఉన్నారు. అలాగే తిరుపతి, విశాఖపట్నంలో నైపుణ్య శిక్షణ యూనివర్సిటీలు కడతా ఉన్నారు. ప్రతి అసెంబ్లీలో నైపుణ్య యూనివర్సిటీ కాలేజీలు కడతా ఉన్నారు. అలాగే 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ కడతా ఉన్నారు. అలాగే ఏదైతే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్స్ కి కేటాయింపులు చేస్తా ఉన్నారు. అలాగే పోర్ట్ నిర్మాణాలకి భావనపాడు, మత్స్యపట్టు పోర్టు మేము చేస్తా ఉన్నారు. సో కీలకమైనటువంటి మౌలిక వసతుల కల్పన మీద అలాగే కర్నూలు లా యూనివర్సిటీ అన్నారు, వెస్ట్ గోదావరిలో ఫిషింగ్ యూనివర్సిటీ అన్నారు. అంటే ఏంటంటే మౌలికమైనటువంటి వసతుల మీద లాంగ్ టర్మ్ లో ఈ రోజు మౌలిక వసతి కల్పన మీద రూపాయి పెడితే మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి 2 రూపీస్ వస్తాయి, ఆ పైన 3 రూపీస్ రిటర్న్ వస్తాయి. అది నేను చెప్పేది కదా, ఆర్బీఐ చెప్తుంది. సో మీ సంక్షేమ వర్గాలు ఎలా ఉన్నా మౌలిక వసతులను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? మూడో అంశం, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా నిధులు ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడ్జెట్ లో చాలా చెప్పుకున్నారు, వైఎస్ఆర్ జగనన్న, గోరుముద్ద, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. గోరుముద్ద అంటే మిడ్ డే మీల్, అలాగే విద్యా దీవెన అంటే సెంట్రల్ గవర్నమెంట్ రీఇంబర్స్మెంట్, మెరిట్ స్కాలర్షిప్ రీఇంబర్స్మెంట్ స్కీమ్ ఉంది. అలాగే 4 నేడు అంటే సమగ్ర శిక్షా అభియాన్, సమగ్ర శిక్షా అభియాన్ లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది స్కూల్ అభివృద్ధికి. అలాగే నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి వారి యొక్క నిర్మాణానికి సుమారుగా 1,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది. ప్రతి అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి 7.5 లక్షల రూపాయలు కేంద్రం ఇస్తుంది. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకి మీరు స్టిక్కర్లు అన్ని చేసి చేసుకున్నప్పుడు వేసుకొని సంతోషం. జల్ జీవన్ మిషన్ తరఫున గ్రామాల్లో కేంద్రం ఇస్తే దీన్ని మ్యాచింగ్ గ్రాంట్ గా మీరు 3,000 కోట్ల వరకు ఇవ్వాలి. అది లాస్ట్ బడ్జెట్ లో ఇవ్వలేదు, ఈ బడ్జెట్ లో కూడా కేటాయింపు కేవలం 1,100 కోట్లు మాత్రమే ఇచ్చారు కేటాయింపు గ్రామీణ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీకి. అంటే కేంద్రం ఇస్తున్నటువంటి పథకాలకి మ్యాచింగ్ గ్రాంట్ కొన్నిట్లో 10% వేయాలి, కొన్నిట్లో 20% వేయాలి, కొన్ని 30% వేయాలి. ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే ఆ 10-20-30% కూడా వేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. అంటే దీనికి కారణం మేము ప్రతి క్షణం ఎలక్షన్ మోడ్ లో ఉంటాం, ఎలక్షన్ లోనే ఉంటాం అని డబ్బులు పంచిపెట్టేస్తాం, మాకేం పని లేదు, నవరత్నాలే పని అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? ఎలా ముందుకు వెళ్తాం? కేంద్రం చేస్తుంది. వారే చెప్పారు కేంద్రం చాలా సహకరిస్తుందని. కేంద్రం 2014-15లో 23,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తే 2020-21లో సుమారుగా 80,000 కోట్ల రూపాయలు వివిధ జిఎస్టీ రిటర్న్స్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ డివల్యూషన్ కావచ్చు, గ్రాంట్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ అయితే 15వ ఆర్థిక సంఘం 14 చెప్పి దాని నుంచి కావచ్చు, మొత్తం 80,000 కోట్ల రూపాయల వరకు ఇచ్చింది. పెరుగుతుంది కదా, కేంద్రం ఇచ్చే వాటా పెరిగిపోతుంది. అలాగే ఇక్కడ ఆదాయం కూడా పెరగాలి కదా, రాష్ట్రం కూడా ఆదాయం పెరగదు కదా. ఆ రకంగా చేస్తుంది ఏంటి? ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలు గత బడ్జెట్ లో 9,000 కోట్లు ఉన్నారు, ఈ బడ్జెట్ లో 5,000 కోట్లు ఉన్నారు. దీనికి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది నాగార్జున యాదవ్ గారు, వారి సమాచారం ఉంటే. రైట్ ఒక్క నిమిషం నాగార్జున యాదవ్ గారు రిప్లై ఇస్తారు. ఈ లోపు రఘురామరాజు గారు మీ అభిప్రాయం ఏంటి? ఎన్నికల బడ్జెట్ అనే వాదనకి మీరు ఎంతవరకు అంగీకారం తెలుపుతారు? ఒకవైపు నుంచి సంక్షేమానికి ఎజెండా మేనిఫెస్టో ప్రకారమే మేము పెద్ద వేట వేస్తున్నాం మొదటి రోజు నుంచి అనేది వైసీపీ చెబుతున్నటువంటి మాట. కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రణాళిక సిద్ధమైంది అనేది విపక్షాలు చెబుతున్నటువంటి మాట. మీరేమంటారు? ఇది పేపర్ మీద కనిపించే సంక్షేమం తప్ప, ఎన్నికల కోసం సంక్షేమం చూపిస్తున్నారు తప్ప వాస్తవానికి సంక్షేమం ఎందుకంటే చిన్న ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? మేనిఫెస్టోలో సంవత్సరానికి 5 లక్షల కట్టిస్తాను. కేంద్ర ప్రభుత్వం మొన్న స్పష్టంగా చెప్పింది 3 ఏళ్ళకి 5 కట్టారు. ఏమైపోయిందంటే వీళ్ళు పడతారు. అదేవిధంగా విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తారు. మద్యపాన నిషేధం చేయకపోతే అయితే ఓటు కూడా అడగని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఆబ్కారీ సంస్థలకు 25,000 కోట్లు అప్పు తెచ్చి 5 ఏళ్లకి తాకట్టు దాని పరిస్థితి ఏంటండి? అదేవిధంగా చేనేత కార్మికులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చారు తీసుకోరు. అదేవిధంగా మీకు సింపుల్ అండి, బడుగు 15 వర్గాలంటే ఫస్ట్ చెబుతూ గత బడ్జెట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బడ్జెట్ లో ఇవ్వండి, అప్పుడు నిధులు పూర్తిగా మళ్లించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ గత బడ్జెట్ లో
10,000 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 1000 కోట్లు ఖర్చు పెట్టారు. క్రిస్టియన్ కార్పొరేషన్ 30 కోట్లు ఇచ్చి 11 కోట్లు చూడండి చేస్తున్నారు. అదేవిధంగా మైనార్టీ సంక్షేమానికి 1200 కోట్లు కేటాయించి 94 కోట్ల మంది చెల్లించారు. ఎస్సీ కార్పొరేషన్ కి కేటాయించిన 5,000 కోట్లలో 340 కోట్ల మందికి వచ్చాయి. దీని మధ్య అర్థమవుతుంది మన కేసు లేదు. ఇది కేవలం వీళ్ళు అంకెలు తప్ప బడ్జెట్ లో పేపర్లో చూపించడం తప్ప వాస్తవానికి ప్రజలకి అనుకూలం ఏమి లేదు. సింపుల్ గా ఒక విషయం, వీళ్ళు పెంచిన కరెంటు బిల్లు సాకుగా చూపించి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది ఈ రాష్ట్రంలో 8 లక్షల మందికి పెన్షన్ తీసేది. 8 లక్షల మందికి కరెంటు బిల్లు సాకుగా చూపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటికి 100 రూపాయలు ఒకేతో ఇచ్చి ఇప్పటికేతో 100 రూపాయలు ఇస్తే అడిగేతో 10,000 ఆడుతుంది. గ్యాస్ ధరలు పెరిగిపోయింది, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది. ఒకటి కాదు, 2 కాదండి. ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకు అనేక ఇబ్బందులు అవుతున్నారు. సంక్షేమం అనేది పూటకం. ఒక చేత్తో 100 రూపాయలు ఇస్తే ఒక చేత్తో 1000 రూపాయలు 10,000 రాసుకుంటాం. ఇవాళ రవాణా రంగం ఏ విధంగా కుదిరైపోయిందండి. ఇవాళ పక్క రాష్ట్రాలు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా తగ్గించింది, మనకి తగ్గించలేదు. అదేవిధంగా ఈ చలనాలు గతంలో 100 రూపాయలు ఉండేది, ఇవాళ 1000 రూపాయలు రాస్తా ఉన్నారు. మొన్న ఒక ఆటో వాడికి ఒక ఆటోకి అయితే 15,000 రూపాయలు రాశారు ఫైన్. ఆ ఆటో డ్రైవర్ ఈ విధంగా కట్టారండి. ఇవన్నీ కూడా కేవలం ఆదాయం సమకూర్చుకోలేక, ఆదాయానికి రావడం కోసం పరిశ్రమకు తీసుకురాలేక, కేవలం ప్రజల మీద భారాలు మోపుతూ, ప్రజల్ని దండుకుంటూ, ప్రజలను మోసం చేస్తూ మేమేదో సంక్షేమం చేసేస్తున్నాం. ప్రపంచంలో కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇటువంటి సంక్షేమం జరగట్లేదని చెప్పి కోట్లాది రూపాయలు సొంత పత్రికకి గ్యాట్లించుకోవడం తప్పితే సంక్షేమం అనేది శూన్యం. మేనిఫెస్టో మేమే పర్ఫెక్ట్ గా అమలు చేస్తామని వీళ్ళు మేనిఫెస్టో వంట పెంచారు 250. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విషయం పెట్టారండి. జస్ట్ ఒక నిమిషం, కొత్త విషయం ఒకటి పెట్టారు. ఏంటంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అన్నారు. ఇది ఏంటంటే ప్రతి ఎమ్మెల్యేకి 2 కోట్లు ఇస్తారట. సో ఇది ఎవరి డెవలప్మెంట్ కి? ఇది కొత్త విధానం పెట్టి అంటే ఎలక్షన్ కోసం రెడీ చేసుకునేటువంటి కొత్త పథకమా? ప్రతి ఎమ్మెల్యేకి 2 కోట్లు ఇచ్చి 250 కోట్లు ఎలకేట్ చేశారు కేశవ్ గారు. ఇది ఏంటో ఒకసారి స్పష్టం చేయాలి నాగార్జున యాదవ్ గారు. అసలు ఇది నాకు అర్థం కాని ఏంటంటే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి ఉందే. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓడిన చోట తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేల పేర్ల మీద జీవోలు ఇచ్చినటువంటి దాఖలాలు అప్పుడు వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు కదా. ఏమో నాకేం అర్థం కావట్లేదు. లేదు మీకు తెలియకపోతే నన్ను అడగబట్టి గత బడ్జెట్ లో లేదు, ఈ బడ్జెట్ లో పెట్టుకున్నాం. మా ప్రాధాన్యతల వారిగా పెట్టుకుంటామని చెప్పి ప్రాధాన్యతల వారి మా ప్రాధాన్యత అది. గత బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం గడిచిన ప్రభుత్వంలో పెట్టినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ లో హెల్త్ గురించి పెట్టిందా? పెట్టలేదు కదా. మన కరోనా వచ్చింది కాబట్టి ఎంత బడ్జెట్ పెంచుకున్నాం. సరే ఒక్క నిమిషం అన్న, నీతో పాటు నేను వాదనకి దిగలేను, రాజకీయ వాదన. 7-8 క్వశ్చన్లు అడిగారు, మీరు టైం ఇస్తా అంటే చెప్తాం, లేకపోతే తిట్టమంటే తిట్టేస్తాం. ఎస్ అక్కడ ఏదో రుణాల గురించి మాట్లాడినారు కాబట్టి బీసీ రుణాల గురించి ఒక్క నిమిషం ఆగండి. బీసీ రుణాల గురించి మాట్లాడారు. ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్కి 20,67,509 దరఖాస్తులు తెలుగుదేశం పార్టీ హయాంలో వస్తే 20 కార్పొరేషన్ నుండి మన వాళ్ళు ఎంతమందికి శాంక్షన్ చేశారో తెలుసా? 1,94,582 మందికి ఇచ్చారు. దీనికి వాళ్ళు పెట్టిన బడ్జెట్ 1,678 కోట్లు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 5 years. 5 ఏళ్లలో 1,600 కోట్లు ఖర్చు పెట్టి మేము పెద్ద ఇరగదీసం పొడి చేసామంటే మీకు 23 ఎందుకు వచ్చినాయి? మరి దాంతోపాటు ఇంతకుముందు పెద్దలు శాంతప్రసాద్ గారు కొన్ని అడిగారు కాబట్టి చెప్తున్నానండి. మూలధనం వ్యయం గురించి అడిగారు. 14-15లో అప్పటి ప్రభుత్వం 11,405 కోట్లు ఖర్చు పెట్టింది. 15-16లో 14,170 కోట్లు ఖర్చు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ మొదటి సంవత్సరం, జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సంవత్సరం 19-20లో 12,242 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 20-21లో 18,975 క్యాపిటల్ ఎక్స్పెండిచర్. విత్ కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్ మేము బ్రహ్మాండంగా చేసాం, బాగానే చేసాం. ఇది సరిపోదు, ఇంకా బాగా చేయాలి. ఇంకొకటి రెవెన్యూ డెఫిసిటు, ఫిజికల్ డెఫిసిట్ మీరు తగ్గించలేరా అని అడుగుతుంది. దీనికోసమని February 1, 2021
15th ఫైనాన్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేవాళ్ళు 15th ఫైనాన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తిప్పలు పడినా సరే వచ్చే 3 ఏళ్లలో 30,497 కోట్ల రూపాయలు రెవెన్యూ డిఫిసిట్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వాటా ప్రకారం 2,34,013 కోట్ల రూపాయలు నగదు బదిలీ చేయాలి. దీంట్లో గ్రాంటీన్ ఎయిడ్ కింద 63,037 కోట్ల రూపాయలు ఇవ్వాలి అన్నారు. ఇది మీరు ఇచ్చేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం నుండి రాజ్యాంగపరమైనటువంటి మాకు వచ్చినటువంటి హక్కు ఇది. తర్వాత పాయింట్ ఏదో చెప్పారు, మేము ఇచ్చినటువంటి డబ్బులే కదా అని. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ డబ్బులు రావండి. ఆర్టికల్ నెంబర్ 245, 246 ప్రకారం 7th షెడ్యూల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే 100 రూపాయల్లో 42 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి 58 రూపాయలని కాంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్లో ఉన్నటువంటి బాధ్యతల ప్రకారం ఆ 58 రూపీస్ని కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ కిందో నేరుగా పథకాల కిందో తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు స్టిక్కర్ సీఎంలు, స్టిక్కర్ పిఎంలు ఇవన్నీ అనుకుంటే మోడీ గారు మొత్తం 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ముఖ్యమంత్రులు వేయాలి. ఇది యూనియన్ కాబట్టి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకుని ఆ విషయాలు మాట్లాడితే బాగుంటుంది. మరొకటి ఇందాక కూడా ఏదో మా ఇంట్లో చెప్పారు. ఎందుకు మేము చెప్తున్నాం అంటే గ్రాంటీన్ ఎయిడ్ ఇష్యూ కింద కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా పొగుడుతున్నాం. ఎందుకు పొగుడుతున్నాం అంటే 14th ఫైనాన్స్ కమిటీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ లో ఒక నిమిషం ఆగండి అన్న, కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లో 14వ ఆర్థిక సంఘ నివేదిక ప్రకారం 4.305% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాలి. అంటే 100లో 4 రూపాయల 30 పైసలు రావాలి. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కింద 4.07% మాత్రమే రాష్ట్రానికి వస్తుంది. అంటే అరౌండ్ 0.205% నష్టపోతుంటే మేము కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి దాన్ని ఆ 11,000 కోట్ల రూపాయల నష్టాన్ని గ్రాంటీన్ ఎయిడ్లో అన్న భర్తీ చేయమని చెప్పాం. ఆశించిన స్థాయిలో రాకపోయినా గుర్తించాల్సిన దాగిలో కేంద్ర ప్రభుత్వం వచ్చింది. మంచి చేస్తే మంచి చేసామని చెప్తాం, మంచి చేయకపోతే మంచి. మరొకటి శాంతప్రసాద్ గారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రివైజ్డ్ ఎస్టిమేషన్స్, బడ్జెట్ ఎస్టిమేషన్స్ మీరు కొంచెం మ్యాచ్ అవ్వలేరు అన్నారు కాబట్టి మ్యాచ్ అయ్యారా అవ్వలేదా చెప్తాను. మొత్తం 3 సెక్టార్లు ఉన్నాయి. 3 సెక్టార్లో ఎకనామిక్ సెక్టార్కి సంబంధించినంత వరకు 8 కాంపోనెంట్లు ఉన్నాయి. సోషల్ సెక్టార్కి సంబంధించిన 12 కాంపోనెంట్లు ఉంటాయి. దీంట్లో నిజంగానే మేము కొన్ని ఎస్టిమేషన్స్ని రీచ్ అవ్వలేదు. ఓపెన్గానే చెప్తాం, మేమే మసిపూసి మారేడుగా చేయట్లా. దేంట్లో ఎంత రీచ్ అవ్వలేదో చెప్తున్నా. బడ్జెట్ ఎస్టిమేషన్స్ 28.33% ఎకనామిక్ సర్వీస్లో మేము ఎస్టిమేట్ అవుదాం అనుకుంటే 27.45% రీచ్ అయ్యాం. అంటే వెరీ మైనర్. సోషల్ సర్వీస్లో ఎస్టిమేషన్ 39.40% రీచ్ అవ్వాలనుకుంటే 40.22% అంటే స్లైట్లీ ఎక్కువే రీచ్ అయ్యాం. జనరల్ సర్వీస్లో 32.9% రీచ్ అవ్వాలనుకుంటే 32.13% రీచ్ అయ్యాం. అంటే కొన్ని వాటిలో మేము రీచ్ అవ్వలేకపోయాం. ఎంత రీచ్ అవ్వలేకపోయాం? ఎస్టిమేషన్ ఆఫ్ బడ్జెట్ 2,29,000 crores ఉంటే రివైజ్డ్ ఎస్టిమేట్స్లో 2,08,000కే రీచ్ అయ్యాం. ఎందుకయ్యా మీరు రీచ్ అవ్వలేకపోయారని ప్రశ్న అడగచ్చు. మంచి ప్రశ్న అడిగారు కాబట్టి శాంతప్రసాద్ గారికి చెప్తున్నాం. ఎందుకు రీచ్ అవ్వలేకపోయాము అంటే రెవెన్యూ రిసీట్లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కారణంగా 22,923 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయాన్ని రాలేకపోయింది కాబట్టి ఈ ఎస్టిమేషన్స్ని మేము స్లైట్లీ రీచ్ అవ్వలేకపోయాం. మేమేం అబద్ధం చెప్పాం, వాస్తవాలు ప్రజల ముందుకు చెప్తాం. వాళ్ళు ఆశీర్వదిస్తారు, మమ్మల్ని గెలిపిస్తారని మేము నమ్ముతున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా గెలవాలనుకుంటే రేపు మీరు ప్రత్యేక హోదా ప్రకటించండి, రైల్వే జోన్ ప్రకటించండి, విభజన చట్ట హామీని ప్రకటించండి, ఇండస్ట్రియల్ క్యారిడర్ ప్రకటించండి, మాతో పోటీ పడండి. మాతో పోటీగా మీరు కూడా సీట్లు, ఓట్లు సంపాదించండి. మీరు ప్రకటిస్తారని ఆశిస్తున్నాం, మీరు ప్రకటించాలని కోరుకుంటున్నాం. రైట్, కంక్లూడ్ చేద్దాం. శాంతిప్రసాద్ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? నాగార్జున యాదవ్ గారు ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం మీ సందేహాలు క్లియర్ అయినట్టేనా? నాగార్జున యాదవ్ గారు చెప్పిన ఒక విషయం, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ విషయంలో ఆయన చెప్పింది వాస్తవం. నాడు ప్రతి ఎమ్మెల్యేకి కూడా 2 కోట్లు ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత ఎమ్మెల్సీలకు కూడా ఇమ్మని అడిగారు, కానీ ఎమ్మెల్సీలకు ఇచ్చారో తెలియదు, కానీ ఎమ్మెల్యేలకు మట్టి ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎందుకో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అంత సంపూర్ణ ముందు తీసుకెళ్లేదు. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పింది కూడా వాస్తవం, గత బడ్జెట్ లో కూడా పెట్టలేదు, అది వాస్తవం. యాదవ్ గారు చెప్పింది వాస్తవమే, ఇది వాస్తవం. అయితే నాడు మాలాంటి వాళ్ళు మేము విమర్శ చేసింది ఏంటంటే ఆ ఎంపీ లాట్స్ చూసి ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ ఎమ్మెల్యే ఇచ్చారనేది అవి దుర్వినియోగం అవుతున్నాయి. ఇందులో దుర్వినియోగం ఎందుకంటే 10% కమిషన్ వీళ్ళు కంపల్సరీ ఇస్తే తప్ప వర్క్స్ అలా చేయట్లేదు అనేది సరే, అది రాజకీయ విమర్శ. నేను దాన్ని పట్టించుకున్నాను. కానీ ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఇంకా 2 సంవత్సరాలు ఉండగా ఎన్నికల బహుశా ప్రసాద్ గారి స్టేట్మెంట్ చూసినట్లేరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే
మనం 2024 ఎలక్షన్ సన్నిద్ధం కావాలని చెప్పి చెప్పారు స్టేట్మెంట్. బహుశా మీరు వినలేదేమో, మాలాంటి వాళ్ళు మరి చక్కగా గుర్తుంచుకున్నాం. ఎవరైనా సరే 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత ముందు ఈ 4 సంవత్సరాలు పరిపాలన ఎట్లా చేద్దామని ఆలోచిస్తారు. కానీ ఆయన ఇచ్చిన మొట్టమొదటి స్టేట్మెంట్ 2024 మీరు సన్నిద్ధంగా అండి అని. ఇక దాంట్లోంచి మీరు ఏం క్యూ తీసుకుంటారో మీ ఇష్టం. ఇక మాకైతే మా క్యూ మాకు వచ్చింది, అందుకనే దీని ఎన్నికల బడ్జెట్ అన్నాం. అయితే కొన్ని విషయాలు నేను చెప్తాను, బోసే యాదవ్ గారు కూడా ఏకీపిస్తారని నేను అనుకుంటాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీములు ఇస్తుంది, వాటికి మీరు మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వాలి. కానీ మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేక చాలా పథకాలు కుదేలు అవుతున్నాయి. సరే అవి కుదేలు అయితే పోతే పోనీయండి. కానీ కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఉదాహరణకి నడికుడికి శ్రీకాళహస్తి రైల్వే లైన్, మీరు ఇంత మటుకు దానికి రైల్వే ప్రాజెక్టుకి మీరు ఇంత మటుకి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి. మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నారు, 100% రైల్వే బోర్డు దాన్ని చేయాలంటున్నారు. మీరు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందంతా 1,350 కోట్లు. మీరు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు 1,200 కోట్లు ఖర్చు ఇస్తే మీరు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 2 కోట్లే. చేతులు ఎత్తేసారు. నడకుడి శ్రీకాళహస్తి మన రాష్ట్రంలో ప్రతి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ లో మనం ప్రతిసారి మనం అడుగుతున్న అంశం. కానీ రాష్ట్రం దీని మీద శ్రద్ధ చూపించకపోవడం అనేది నేను అంతకుమించి ఎక్కువ కామెంట్ చేయదలుచుకోలేదు. కాకపోతే యాక్చువల్స్ ఎస్టిమేట్స్ మీద యాదవ్ గారు కొంత లెక్క చెప్పారు. కాకపోతే నేను కూడా ఒక లెక్క చెప్పొచ్చు. కాకపోతే మీరు సమయాతీతం అవుతుందంటారు కాబట్టి నేను ఒకే ఒక అంశం తీసుకుని మాట్లాడతా. జగనన్న గారు ఇళ్ల నిర్మాణం 2019-20లో వాళ్ళు ప్రభుత్వం కేటాయించింది 3,617 కోట్లు. కానీ యాక్చువల్స్ ఎంత 964 కోట్లే ఖర్చు పెట్టారు. 27% ఖర్చు పెట్టారు. 2021 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్కి 3,692 కోట్లు వాళ్ళు బడ్జెట్ ఎస్టిమేషన్. ఖర్చు పెట్టింది 1,510 కోట్లు. 21-22లో 4,715 కోట్లు వాళ్ళు ఇయర్ మార్క్ చేశారు. కానీ ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టారో ఇంతవరకు రాలేదు ఈ ఫిగరు. మరి ఎంత బహుశా వస్తుందేమో తెలియదు, ప్రభుత్వం రిలీజ్ చేస్తాం. ఎందుకంటే ఇక బడ్జెట్ సెషన్ అవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇచ్చే ఎస్టిమేషన్ ఎంత ఇచ్చారో కూడా తెలియదు. అసలు ఎన్ని ఇళ్లు గ్రౌండ్ అయినాయి జగనన్న పథకం కింద, ఆ యాక్చువల్స్ ఏమన్నా ప్రకటిస్తారా? సార్ సాధ్యమైనంత వరకు అన్నిటికీ సమాధానం చెప్పాను. బట్ కోటిపల్లి నరసాపురం వయా అనకాపల్లిది మొదటి నుంచి చెప్తా ఉన్నారు, మళ్ళీ చెప్తా ఉన్నాను. 2001-2002లో 710 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ చేశారు. సో వెరీ ఇబ్బంది అండి. గౌతమి, వైనతయ, వశిష్ఠ అనేటువంటి 3 పాయల నుండి దీనికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 710 కోట్ల రూపాయల్లో మీరు మాకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే మేము చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే మేమేం చేశాము, కోటిపల్లి నరసాపురంకి సంబంధించి 2001-2002 అంచనాల కింద ఎగ్జిక్యూట్ అవ్వదండి అని చెప్పి 2,120 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డిపిఆర్ని రెడీ చేసి దానికి 358 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసింది. 2,120 కోట్ల రూపాయలకి సంబంధించి 710 కోట్ల రూపాయల అంచనా విలువ అనేది 2,122 కోట్ల రూపాయలకి పెరిగింది. కాబట్టి దాని ఎస్టిమేషన్కి తాను ఓకే చెప్తే అప్పుడు గ్రాంట్ నేడ్ ఇస్తాము, ఈ 3 నదుల మీద పాయల మీద పెడతారు. దాంట్లో క్లియర్ కదా 710 కోట్ల రూపాయల్లో మనం 20%, 30% ఇస్తే ఒక నిమిషం ఆగండి, దాన్ని మనం చేయగలుగుతాం కదా. ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి మేము పెద్దగా ఇబ్బంది లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా గడిచిన బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ రైల్వే బడ్జెట్ లో 21% అంటే 5,815 కోట్ల రూపాయలు అదనంగా. అరే మీరు వాదన, నేను కేంద్ర ప్రభుత్వం మంచి చేసిందా అని చెప్పినా అరుస్తారు, కేంద్ర ప్రభుత్వం మంచి చేయలేదని అడుగుతారు. అసలు మీరు ఏం చేయాలి? యాదవ్ గారు నా ప్రశ్న కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ 100 పథకాలు పెట్టింది సార్. ఒక్క నిమిషం ఆగండి. కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి 100 పథకాలు పెట్టింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏది ఎఫెండ్ చేయగలుగుతుంది, ఏది మాకు కావాలనుకుంటుంది అనేది మా ప్రయారిటీస్ ని బట్టి మేము డిసైడ్ చేసుకుంటాం. తప్పది. మీరు పెట్టిందంతా మేము తీసుకోవాల్సిన అవసరం ఏముండదు. మేము దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతున్నామో దానికి మేము ఎఫర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే నిధులు, నియామకాలు, సదుపాయాలు,
నా పాయింట్ ఆయన చెప్పేది ఏంటంటే మేము దేని మీద శ్రద్ధ పెట్టాము? ఓన్లీ ఉండవు, మ్యాచింగ్ గ్రాంట్స్ ఎలకేట్ చేయరు, కానీ వెల్ఫేర్ కు మట్టికి సంపూర్ణంగా మేము పైసా ఇస్తామని చెప్తారు. మా ప్రాధాన్యత అది మీకు కాదా అని అడుగుతున్నా. రంగుల గోడలు అద్దాల మేడలు కాదు, కడుపు నింపే 4 అన్నం మెతుకులే మా ప్రాధాన్యత. రంగుల గోడలు అద్దాల మేడలు తలతల మెరిసే దారులు కాదు, కడుపు నింపే 4 అన్నం మెతుకులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలు స్పష్టంగా చెప్తున్నారు. ఇన్కమ్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా సంక్షేమం ఎలా చేస్తారు? ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మీలాగా ప్రాధాన్యతలు మాకుండా వచ్చాయి. భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీకి ఉండాలా? జనసేన ప్రాధాన్యతలు మాకుండాలా? మా ప్రాధాన్యత కంక్లూడ్ చేద్దాం. నేను నాగార్జున అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ప్రసాద్ గారు సింపుల్ అండి. వాళ్ళు ప్రైమరీ మూట క్లియర్ గా అబ్రివేట్ చేసుకుంటూ వచ్చారు, నరేట్ చేశారు, ఇవాళ ఎగ్జిక్యూట్ చేశారు. ఏంటి? సంక్షేమం. దానికోసమే నువ్వు రెవెన్యూ మన దగ్గర నుంచి ఇప్పటికే ట్యాక్స్లు కలెక్ట్ చేసింది. దే వాంట్ టు డూ ఓన్లీ సంక్షేమం. అని ప్రజలు మనం ఎవరు కాంట్రాడిక్ట్ చేయలేము. అందుకే నేను ఇవాళ నా మౌనం కదే దాని అర్థం. నేను ఇవాళ డిబేట్లు ఎక్కడ ఆర్గ్యూ చేయలేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు సంక్షేమానికి పెద్ద పెట్టేసుకుంటారు, సంక్షేమమే చేయడానికి ఉన్నారు. ప్రజల హితం కోసం మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ఇంకేం లేదు. డెవలప్మెంట్ మాడ్యూల్ పథకం గురించి వీళ్ళు ఒక్కటి కూడా లేదు. ఇండస్ట్రియల్ గ్రౌండ్ చేసే విషయాలు అవన్నీ మనం చర్చనీయ అవసరం. ఎన్నో రోజులు బట్టి చర్చించుకుంటున్నాము. ఈ బడ్జెట్ అలొకేషన్స్ క్లియర్ కట్గా ప్రజల హితం కోసం ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో హంగర్ దీంట్లో వాళ్ళని ఎలా అడ్రస్ చేయాలన్న దాంట్లోనే ముందుకెళ్తున్నారు వాళ్ళు. దీనికి ఆల్రెడీ మెకానిజమ్స్ అంటే మీరు వాళ్ళు ఏం పెంచినా దానికి ఉపద్రవం అక్కడికే వస్తుంది. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, నాగార్జున యాదవ్ గారు, సాధు ప్రసాద్ గారు, అలాగే రవికిరణ్ గారికి, రఘురామరాజు గారికి కూడా ధన్యవాదాలు. ఇది ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే విపక్షాలు అంటున్నట్టుగా ఇది ఎన్నికల బడ్జెట్ కాబోతుందా, లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే ప్రాధాన్యం తీసుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత ముందస్తు ఎన్నికల సూచనలు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హాట్ గా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.